భారతదేశము బంగ్లాదేశ్‌తో కంపేర్ చేస్తే అంటే బంగ్లాదేశ్ భారతదేశంతో కంపేర్ చేసుకుంటే పాపం వాళ్ళ అమాయకత్వం. అది పక్కన పెడదాం. వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటిది వ్యవసాయం హైయెస్ట్ ఇన్‌కమ్ ఉంటది బంగ్లాదేశ్. రెండవది క్లాత్ తయారీ. ఇప్పుడు క్లాత్ తయారీ విషయంలో చైనా వాడు ప్రపంచం మొత్తం నుంచి పత్తిని తీసుకొచ్చి అక్కడ దాన్ని ఏకిన తర్వాత దాన్ని బంగ్లాదేశ్‌కి పంపిస్తే బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ బట్టలు తయారు చేసి యూరప్ దేశాలకన్నిటికి అమ్ముతుంటే బ్రిటన్‌కి హైయెస్ట్ సప్లై బంగ్లాదేశ్ నుంచినే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఉద్యమాలు, ప్రభుత్వాల మార్పులు, కరెంటు కోతలు, సంక్షోభాల కారణంగా కంపెనీలు మూతబడ్డాయి. చైనా వాళ్ళు అనేక మంది వెనక్కిపోయారు. వరదలు వీటి వల్ల నాశనం అయితే రూపాయలు ఇచ్చి పరిహారం చెల్లించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. వీటన్నిటి మధ్యన ఇప్పుడు భారతదేశంలో మోడీ సర్కార్ జాగ్రత్తగా ఇక్కడ ప్రోత్సహించేటప్పటికి బట్టల తయారీ పరిశ్రమలో ఇప్పుడు అతి పెద్దదైనటువంటి మార్పు ఏంటంటే బ్రిటన్‌లో 35% అంటే బంగ్లాదేశ్ కంటే కూడా సప్లై చేసే బట్టల కంటే 30% తక్కువకే భారతదేశం బ్రిటన్‌కి బట్టలు తయారు చేసి పంపిస్తుంది. $1.5 బిలియన్ అడిషనల్ యాన్యువల్ ఎక్స్‌పోర్ట్స్ వచ్చినాయి. 10% ఇంపోర్ట్స్ ఇప్పుడు పాకిస్తాన్‌కి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే పాకిస్తాన్‌లో వ్యాపారం కూడా దెబ్బతీసింది భారత్. వియత్నాం, కాంబోడియాలతో కూడా పక్కన పెట్టి తీసుకెళ్తోంది. వాళ్ళ వ్యాపారం కూడా $430 మిలియన్ వ్యాపారం మనం లాక్కున్నట్టయింది. మెగా టెక్స్టైల్ పార్క్స్ దేశమంతా తీసుకురావడం అన్నది అతిపెద్దదైనటువంటి మార్పుకి కారణమైంది. వాస్తవంగా అర్జెంటుగా అమెరికా వాడు వెట్టి చాకిరీ వంక పెట్టి మన మీద గందరగోళం సృష్టించాలనుకుంటోంది. ఇందుకే వెట్టి చాకిరీ అన్న పేరుతో మన వస్తువుల్ని బ్యాన్ చేయించాలన్నది ఇప్పుడు సోరోస్ గ్రూప్ గేమ్.